ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మనకు సింపుల్ టాపిక్ నేర్చుకుందాం, హౌ టు ఫ్రేమ్ ఆన్సర్స్. మనకేంటంటే ఇంగ్లీష్లో వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటారు, మనం ఆన్సర్ ఇవ్వాలి. ఎలా ఆన్సర్ ఇవ్వాలి అంటే ఏంటంటే ఇంగ్లీష్ మనకు అర్థం కావాలి. వాడు మాట్లాడేది మనకు క్లియర్గా అర్థమైంది అనుకోండి, మనం ఆన్సర్ క్లియర్గా ఇవ్వచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. అంటే ఏంటి, వాడు క్వశ్చన్ ఎలా వేసాడు, దాన్ని ఎలా ఆన్సర్ కింద మార్చాలి. ఇక్కడ ఏంటంటే జనరల్గా మీరు బాగా వింటే వాని క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ ఉంటుంది. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ. ఏంటి, ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది. అంటే ఒక స్టేట్మెంట్, వాడు ఏం చెప్పాడు, రైట్, వాడు ఆన్సర్ ఇచ్చాడా, వాడు క్వశ్చన్ వేసాడా, వాడు ఆశ్చర్యంగా మాట్లాడాడా, ఏం చేశాడు అనేది మనకు అర్థమైతే చాలు. ఇంకోటి ఆర్డర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక టీచర్ని, ఐఎమ్ ఏ టీచర్, దాన్ని నెగటివ్ కింద మార్చడం ఎలా, యామ్ పక్కన నాట్ పెట్టాలి, ఐఎమ్ నాట్ ఏ టీచర్. క్వశ్చన్ చేయాలి, యామ్ ముందుకు తెచ్చుకోవాలి, యామ్ ఐ ఏ టీచర్. నెగిటివ్ క్వశ్చన్, యామ్ ఐ నాట్ ఏ టీచర్. సో పాజిటివ్ మీకు వస్తే దాన్ని క్వశ్చన్ కింద మార్చవచ్చు, నెగిటివ్ చేయొచ్చు, నెగిటివ్ క్వశ్చన్ చేయొచ్చు. మీరేంటి, వాట్ ఆర్ యూ, అలా కూడా అడగచ్చు. చూడండి, వర్షం పడుతుంది అంటే ఇట్ ఈజ్ రైనింగ్. ఇట్ ఈజ్ రైనింగ్ అనేది ఏంటి, ఒక ఆన్సర్. సో దాన్ని మనం ఈజీగా మార్చండి, నెగిటివ్ కింద చేయండి. ఇట్ ఈజ్ నాట్ రైనింగ్ అంటే ఈజ్ పక్కన నాట్ పెట్టండి, ఇట్ ఈజ్ నాట్ రైనింగ్, రైట్. క్వశ్చన్ చేయండి, ఈజ్ ముందుకు వస్తే క్వశ్చన్, ఈజ్ ఇట్ రైనింగ్. చూసారు, అంత ఈజీను. షీ కెన్ రన్ ఫాస్ట్ అంటే ఏంటి, ఆమె వేగంగా పరిగెట్టగలదు. ఇప్పుడు క్వశ్చన్ చేయండి, కెన్ ముందు తెచ్చుకోండి, కెన్ షీ రన్ ఫాస్ట్. క్వశ్చన్ చేయండి, నెగిటివ్ చేయండి, షీ కాంట్ రన్ ఫాస్ట్ అంటే ఏంటి, ఒక పాజిటివ్ మనకు వస్తే మనం నెగిటివ్ కింద మార్చవచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం ఎలా అంటే మనం అర్థం చేసుకోవడం ఎలా. చూడండి, ఆర్ యు ఏ డాక్టర్, నువ్వు ఒక డాక్టర్వా. యు అంటే వాడు నేను అడుగుతున్నాడు, నువ్వు ఒక డాక్టరా అని. యు ఏమవుతుంది అప్పుడు, ఐ. అప్పుడు నేను చెప్పాలి, మీరు నన్ను అడిగారు ఆర్ యు ఏ డాక్టర్ అని, నేను చెప్పాలి. నేనంటే ఏంటి, ఐ కదా. ఐఎమ్ ఏ డాక్టర్, ఎస్ ఐఎమ్ ఏ డాక్టర్. సో మీరు నన్ను క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఐఎమ్ ఏ డాక్టర్. కాదంటే నో ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. అలాగే ఇజ్ ఇట్ రైనింగ్, వర్షం పడుతుందా. క్వశ్చన్ ఏంటి, ఇజ్ ఇట్ రైనింగ్, వర్షం పడుతుందా. ఇక్కడ ఇట్ అనేది మధ్యలో ఉంది, అది ముందుకు వస్తే ఆన్సర్ ఎస్ ఇట్ ఈజ్ రైనింగ్. ఇట్ని ముందు తెచ్చుకోండి, ముందుకు వస్తే ఆన్సర్ ఎస్ ఇట్ ఈజ్ రైనింగ్. నో అయితే ఇట్ ఈజ్ నాట్ రైనింగ్. అలాగే ఆర్ దే ఫ్రెండ్స్, వాళ్ళు స్నేహితులా. ఆ దే ముందుకు వస్తే ఆన్సర్ ఎస్ దే ఆర్ ఫ్రెండ్స్. కాదనుకోండి నో దే ఆర్ నాట్ ఆన్సర్స్, దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. అలాగే డస్ షీ హ్యావ్ 2 కార్స్, ఆమెకు 2 కార్లు ఉన్నాయా అనేది క్వశ్చన్. మీకు క్వశ్చన్ అర్థం కావాలి. డస్ షీ హ్యావ్ 2 కార్స్. ఇప్పుడు ఎస్ అంటే ఏంటి, ఆమె గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆమెను మనం ముందు తెచ్చుకోవాలి. ఎస్ షీ హ్యాస్ 2 కార్స్. నో అయితే ఏంటి, నో షీ డస్ నాట్ హ్యావ్ 2 కార్స్. అలాగే డూ విల్ స్పీక్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ మాట్లాడతామా. సో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎస్ వీ స్పీక్ ఇంగ్లీష్. వీ ముందు తెచ్చుకోండి, ఎస్ వీ స్పీక్ ఇంగ్లీష్. నో అయితే వీ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. అలాగే కెన్ యూ రన్ ఫాస్ట్, మీరు నన్ను క్వశ్చన్ చేశారు, కెన్ యూ రన్ ఫాస్ట్. సో నేను ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు, ఎస్ ఐ కెన్ రన్ ఫాస్ట్. యూ అంటే మీరు కదా, అంటే నాకు వస్తుంది క్వశ్చన్. ఎస్ ఐ కెన్ రన్ ఫాస్ట్. నో అయితే ఐ కెనాట్ రన్ ఫాస్ట్. అలాగే డిడ్ యూ కాల్ మీ లాస్ట్ నైట్, మీరు నాకు ఫోన్ చేశారా. సో మీరు నాకు కాల్ చేశారా, మీరు నన్ను క్వశ్చన్ చేశారు, నేను మీకు ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు. ఎస్ యూ ఏమవుతుంది, ఐ అవుతుంది. యూ వస్తే ఐ పెట్టాలి, ఎక్కడికైనా ఎక్కువ ఉంటే అది వి అవుతుంది. ఎస్ డిడ్ యూ కాల్ మీ లాస్ట్ నైట్, ఎస్ ఐ కాల్ యూ లాస్ట్ నైట్. నో అయితే ఐ డిడ్ నాట్ కాల్ యూ లాస్ట్ నైట్. అలాగే హ్యాస్ షీ గాన్ అవుట్, ఆమె వెళ్ళిపోయిందా. హ్యాస్ ముందుకు వచ్చింది. సో ఇక్కడ మనం ఆన్సర్ షీతో స్టార్ట్ చేయాలి. ఎస్ షీ హ్యాస్ గాన్ అవుట్. నో అయితే షీ హ్యాజంట్ గాన్ అవుట్. అలాగే వాజ్ ఇట్ డన్ అంటే పని పూర్తయిందా. ఎస్ ఇట్ ముందు తెచ్చుకోండి, ఎస్ ఇట్ వాజ్ డన్ అంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, ఎస్ ఇట్ వాజ్ డన్. నో అయితే ఇట్ వాజ్ నాట్ డన్. వర్ దే బీటెన్, వాళ్ళు దెబ్బలు తిన్నారా. ఎస్ దే వర్ బీటెన్. నో దే వర్ నాట్ బీటెన్. హ్యాడ్ ఈ బాట్ ఏ కార్, అతను కార్ కొన్నాడా. ఎస్ ఈ హ్యాడ్ బాట్ ఏ కార్. నో ఈ హ్యాడ్ నాట్ బాట్ ఏ కార్. అంటే ఇక్కడ ఈ ముందుకు తెచ్చుకోవాలి మనం. విల్ యూ బై ఏ కార్, మీరు నన్ను అడిగారు, విల్ యూ బై ఏ కార్. ఎస్ ఐ విల్ బై ఏ కార్. యూ ఏమవుతుంది, ఐ అవుతుంది. ఎస్ ఐ విల్ బై ఏ కార్. నో అయితే ఐ విల్ నాట్ బై ఏ కార్. విల్ షీ సింగ్ ఏ సాంగ్, ఆమె పాట పాడుతుందా. అప్పుడు షీ ముందు తెచ్చుకోవాలి మనం. ఎస్ షీ విల్ సింగ్ ఏ సాంగ్. నో అయితే షీ విల్ నాట్ సింగ్ ఏ సాంగ్.
వాజ్ ఇట్ రైనింగ్ ఎస్టర్డే, నిన్న వర్షం పడుతూ ఉందా? ఎస్ ఇట్ వాజ్ రైనింగ్ ఎస్టర్డే అంటే ఇటు ముందు రావాలి. ఎస్ ఇట్ వాజ్ రైనింగ్ ఎస్టర్డే. నో ఇట్ వాజ్ నాట్ రైనింగ్ ఎస్టర్డే. వర్ దే ప్లేయింగ్ లాస్ట్ నైట్? ఎస్ దే వర్ ప్లేయింగ్ లాస్ట్ నైట్. నో అయితే దే వర్ నాట్ ప్లేయింగ్ లాస్ట్ నైట్. ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం ఎలా నేర్చుకున్నాం మనం. ఇప్పుడు ఏంటి చూడండి, హౌ టు ఫ్రేమ్ ఆన్సర్స్. ఇవి క్వశ్చన్స్, మనం వీటికి ఆన్సర్ ఫ్రేమ్ చేయాలి. ఆర్ యూ డాక్టర్, నువ్వు ఒక డాక్టరా? యూ కాబట్టి మన ఆన్సర్ దేంట్లో రావాలి? ఐలో రావాలి, లేదంటే వీలో రావాలి. వి అంటే ఒకరికంటే ఎక్కువ ఉంటే వీలో రావాలి, ఒకడే ఉంటే ఐ నీవు అన్నప్పుడు ఆన్సర్ ఏంటి? నేను అని చెప్పాలి. ఎస్ ఐఎమ్ ఏ డాక్టర్. ఎస్ ఐఎమ్ ఏ డాక్టర్. ఒకవేళ కాదనుకోండి, నో ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. అలాగే ఇజ్ ఇట్ రైనింగ్, వర్షం పడుతుందా? ఇక్కడ ఇట్ ఉంది కాబట్టి ఇట్ని ముందు తెచ్చుకోండి. ఎస్ ఇట్ ఈజ్ రైనింగ్. నో ఇట్ ఈజ్ నాట్ రైనింగ్. ఆర్ దే ఫ్రెండ్స్, వాళ్ళు స్నేహితులా? ఇక్కడ క్వశ్చన్ వాళ్ళకేస్తున్నాం కాబట్టి వాళ్ళది ముందు తెచ్చుకోవాలి. ఎస్ దే ఆర్ ఫ్రెండ్స్. నో అయితే దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. డస్ షీ హ్యావ్ 2 కార్స్, ఆమెకు 2 కార్లు ఉన్నాయా? మనమిద్దరం కలిసి మనం ఆమె గురించి అడుగుతున్నాం క్వశ్చన్. మీరు నన్ను అడిగారు ఆమె కార్లు ఉన్నాయా అని. అప్పుడు మనం ఏం చేయాలి? నేను చెప్పాలి మీకు. ఎస్ షీ హ్యాస్ 2 కార్స్. నో అయితే షీ డజంట్ హ్యావ్ 2 కార్స్. నేను మీకు వేసాను క్వశ్చన్, మీరు చెప్తారు ఎస్ షీ హ్యాస్ 2 కార్స్. నో అయితే షీ డజంట్ హ్యావ్ 2 కార్స్. అలాగే డూ వి స్పీక్ ఇంగ్లీష్, మనమిద్దరం అనుకుంటున్నాం మనం ఇంగ్లీష్ మాట్లాడతామా అని. అప్పుడు ఏంటి? వీ ముందు రావాలి. ఎస్ వీ స్పీక్ ఇంగ్లీష్. నో అయితే వీ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. కెన్ యూ రన్ ఫాస్ట్, నేను మిమ్మల్ని అడిగాను కెన్ యూ రన్ ఫాస్ట్ అంటే మీరు వేగంగా పరిగెట్టగలరా? సో యూ ఏమవుతుంది అప్పుడు? మీరు ఐ అంటే మీకు క్వశ్చన్ కాబట్టి ఎస్ ఐ కెన్ రన్ ఫాస్ట్. నో అయితే ఐ కాంట్ రన్ ఫాస్ట్. డిడ్ యూ కాల్ మీ లాస్ట్ నైట్, నేను మిమ్మల్ని అడిగాను క్వశ్చన్, మీరు రాత్రి నాకు కాల్ చేశారా? మీకు కాబట్టి మీరు ఏం ఆన్సర్ ఇవ్వాలి? యూని ఐ కింద మార్చుకోవాలి. ఎస్ ఐ కాల్ యూ లాస్ట్ నైట్. మీ ఆన్సర్ ఏముండాలి? ఎస్ ఐ కాల్ యూ లాస్ట్ నైట్. నో అయితే ఐ డిడ్ నాట్ కాల్ యూ లాస్ట్ నైట్. అలాగే నేను మిమ్మల్ని అడిగా హ్యాస్ షీ గోన్ అవుట్, ఆమె వెళ్ళిపోయిందా? మీరేమనాలి? ఎస్ షీని ముందు తెచ్చుకోండి. ఎస్ షీ హ్యాస్ గాన్ అవుట్. నో అయితే షీ హ్యాజంట్ గాన్ అవుట్. వాజ్ ఇట్ డన్, అయిపోయిందా? ఎస్ ఇట్ వాజ్ డన్, అయిపోయింది. నో అయితే ఇట్ వాజ్ నాట్ డన్, ఇటుని ముందు తెచ్చుకోండి. వర్ దే బీటెన్, వాళ్ళు దెబ్బలు తిన్నారా? ఎస్ దే వర్ బీటెన్. నో అయితే దే వర్ నాట్ బీటెన్. హ్యాడ్ ఈ బాట్ ఎ కార్, అతను కారు కొన్నాడా? ఎస్ ఈ హ్యాడ్ బాట్ ఎ కార్. నో అయితే ఈ హ్యాడ్ నాట్ బాట్ ఎ కార్. విల్ యూ బై ఎ కార్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు కారు కొంటారా? ఎస్ ఐ విల్ బై ఎ కార్. నో అయితే ఐ విల్ నాట్ బై ఎ కార్. విల్ షీ సింగ్ ఎ సాంగ్? ఎస్ షీ విల్ సింగ్ ఎ సాంగ్. నో అయితే షీ విల్ నాట్ సింగ్ ఎ సాంగ్. వాజ్ ఇట్ రైనింగ్ ఎస్టర్డే, నిన్న వర్షం పడుతూ ఉందా? ఎస్ ఇట్ వాజ్ రైనింగ్ ఎస్టర్డే. నో ఇట్ వాజ్ నాట్ రైనింగ్ ఎస్టర్డే. వర్ దే ప్లేయింగ్ లాస్ట్ నైట్? ఎస్ దే వర్ ప్లేయింగ్ లాస్ట్ నైట్. నో అయితే దే వర్ నాట్ ప్లేయింగ్ లాస్ట్ నైట్. ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో వాడు అడిగే క్వశ్చన్ మీకు అర్థం కావాలి, దాంట్లోంటి సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి చెప్తున్నారు వాళ్ళని ముందేసుకోవాలి. యూ వస్తే ఏం రావాలి? ఐ రావాలి లేదా వి రావాలి. షీ వస్తే షీ ముందు రావాలి, దే వస్తే దే ముందు రావాలి, వి వస్తే వి ముందు రావాలి, ఈ వస్తే ఈ ముందు రావాలి, రామ్ వస్తే రామ్ ముందు రావాలి, రాధ వస్తే రాధ ముందు రావాలి, యువర్ బ్రదర్ వస్తే మై బ్రదర్ రావాలి, యువర్ సన్ వస్తే మై సన్ రావాలి, యువర్ డాటర్ వస్తే మై డాటర్ రావాలి, యువర్ సిస్టర్ వస్తే మై సిస్టర్ రావాలి. ఇలా ఎలా ఆన్సర్ ఇవ్వాలో మనం ఈజీగా నేర్చుకున్నాం ఇక్కడ. ఇలా ఇది ప్రాక్టీస్ చేయండి. విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.